హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు పేపర్ చూడండి. 21/12/2025 ఆదివారం పేపరు. ఆదివారం కాబట్టి అడ్వర్టైజ్మెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అక్కడక్కడ మనం చూద్దాం. హెడ్డింగ్లు: రాష్ట్రానికి పిల్లలే ఆస్తి, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ప్రజల హృదయంలో నిలిచిపోయిన వాజ్పేయి. డ్రగ్స్ వద్దు బ్రో. రైలు ఢీకొని ఏడు ఏనుగులు మృతి. మనం ఇంక ఇవన్నీ మనకి ఎందుకు కానీ రాజకీయ వార్తలకు వెళ్ళిపోదాం. ఎక్కడ రాజకీయ వార్తలు ఉన్నాయో చూద్దాం. చంద్రబాబు గారు ఈరోజు ఏం పడ్డాయా అన్నది. ఇంకా చంద్రబాబు నాయుడుది ఈరోజు పనితనాన్ని బేరీజు చేసుకుంటూ ప్రజలు ఎక్కడికి వెళ్లకుండా ఇంటి నుండే సేవలు పొందేలా సుపరిపాలన తెస్తున్నాం. అవునా? ఇప్పుడు 1వ తారీఖు పెన్షన్లో ఇప్పుడు ఎక్కడ ఇస్తున్నారు? ఇంటికి వచ్చి ఇస్తున్నారా? ఒక దగ్గర కూర్చొని అందరిని అక్కడ పిలిచిస్తున్నారు. అది సుపరిపాలన. ఎక్కడికి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండే సదుపాయం అదన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 1వ తారీఖు రాగానే వాలంటీర్ల ద్వారా ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేవారు. ఇప్పుడు మళ్ళా ముందులాగే మొదలుకొచ్చింది. వీళ్ళు వెళ్ళి లైన్ కాసుకోవడమే. ఎప్పుడో అందుతాయి. ఇంకేమి ఉన్నది ఇక్కడ? మొత్తం అంతా చదవటానికి పోల్ టైం పడుతుంది కదా, అందుకే మధ్య మధ్యలో చదువుతున్నాను నేను. చూద్దాం. కానిస్టేబుల్ ఉద్యోగులు భర్తీని అడ్డుకోవాలని చూశారంట ఎవరు? వైసీపీ వాళ్ళు. వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేశామని గోల పెడుతున్నారు. అవి ప్రైవేటుకి ఇవ్వలేదు, యాజమాన్యానికి అప్పగించాం. దీంతో సీట్లు, సేవలు ఉచితంగానే అందుతాయంట. గతంలో 104, 108 సేవలు ఎలా నిర్వహించాం? వారంతా కావాలని నాటకాలు ఆడుతున్నారు. విశాఖకి గత ప్రభుత్వం గంజాయి హబ్గా మారిస్తే కూటమి ప్రభుత్వం AI డేటా సెంటర్లు హబ్గా మార్చింది అని ముఖ్యమంత్రి తెలిపారు. మంత్రులు అనిత నారాయణ, కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి తదితరులు పాల్గొన్నారంట. విశాఖను ఐటీ హబ్గా మార్చేస్తున్నారట. గూగుల్ సెంటర్ పెట్టిన కాండి ఐటీ హబ్ అంట. లేకపోతే అంతకుముందు అంటే గంజాయి అంట. మరి ఇప్పుడు ఎక్కడ గంజాయి దొరకట్లేదా వైజాగ్లోని? ఇప్పుడు కూడా గంజాయి ఎక్కువగానే ఉన్నది. ప్రభుత్వం అలాంటివి ఏవి కూడా పట్టించుకోకుండా బడాయి కబుర్లు చెప్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు. చంద్రబాబు ఎప్పుడులాగే జగన్ మీద ధ్వజం ఎత్తారు. గత ప్రభుత్వంలో గంజాయి ఉంది, మా ప్రభుత్వంలో ఐటీ హబ్బులు, గూగుల్ సెంటర్లు తెచ్చిపెట్టాము అనేసి డప్పు వేసుకున్నారు. ప్రతిరోజు డప్పు మోగిస్తేనే కదా జనం చెవులకి వెళ్ళేది, మళ్ళా ఓట్లు వేసేది, మళ్ళా గెలిచేది. డప్పు చంద్రబాబు నాయుడు గారు వదలరు.